రైట్ ఇక ఢిల్లీ బ్లాస్ట్ కు సంబంధించిన ఒక బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఢిల్లీ పేలుడు ఘటనలో సంచలనాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పేలుడుకు డిటోనేటర్స్ వినియోగించినట్టుగా గుర్తించారు అధికారులు. ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అన్నారు భద్రతా అధికారులు. అమోనియం నైట్రేట్ వాడినట్టుగా కూడా గుర్తించారు. ఆత్మాహుతి దాడి అయి ఉండొచ్చనే కోణంలో కూడా దర్యాప్తును కొనసాగిస్తున్నారు. కాగా నిన్న ఫరీదాబాద్ లో అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ తో సహా సల్ఫర్ తో కూడిన 2900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇప్పటికే ఢిల్లీ పేలుడు ఘటనలో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. సోదరులు అమీర్ రషీద్, ఉమర్ రషీద్ ను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఇక పుల్వామాలో వీరిద్దరిని కూడా అరెస్టు చేశారు. పేలుడుకు ఉపయోగించిన కారు పుల్వామాకు చెందిన వారు కొనుగోలు చేసినట్టుగా ఇప్పటికే గుర్తించారు. అంతేకాకుండా కార్ కొనుగోలు సమయంలో కీ తీసుకుంటున్న చిత్రం అమీర్దిగా గుర్తించారు. ప్రస్తుతానికి తారీఖ్ ఎవరో తెలియదంటున్నారు సోదరులు. అటు ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటన ఉగ్రదాడిగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ నిర్ధారించాయి. కారులో పేలుడు పదార్థం అమర్చినట్టుగా ఏజెన్సీలు వెల్లడించాయి. కారును పుల్వామాకు చెందిన తారీఖ్ కొనుగోలు చేసినట్టుగా తెలిపారు. ఇప్పటికే తారీఖ్ ను అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు కారులో మృతి చెందిన వ్యక్తిని గుర్తించేందుకు DNA పరీక్షలను నిర్వహిస్తున్నారు. మరోవైపు వెలుగులోకి కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వచ్చాయి. ఓ వ్యక్తి కారు నడుపుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. అతడు డాక్టర్ మహమ్మద్ ఉమర్ అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ మహమ్మద్ ఉమరే గనకైతే అతడికి ఫరీదాబాద్ మాడ్యూల్ తో సంబంధాలు ఉన్నాయని బలగాలు చెబుతున్నాయి. పేలుడు ఘటనలో 9 మంది మృతి చెందగా 2 డెడ్ బాడీస్ ను అధికారులు గుర్తించారు. ఒకరు యూపీ, మరొకరు ఢిల్లీకి చెందిన వారని తేల్చారు. మృతుల్లో అందరూ కూడా పురుషులేనని నిర్ధారణకు వచ్చినట్టుగా సమాచారం. నిన్న సాయంత్రం 6:52 పేలుడు సంభవించింది. కాగా ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ స్థలంలో I-20 కారును 3 గంటల పాటు నిలిపి ఉంచినట్టుగా గుర్తించారు. మధ్యాహ్నం 3:19 పార్కింగ్ స్థలంలో ఈ కారు వచ్చింది. సాయంత్రం 6:48 పార్కింగ్ స్థలం నుండి బయలుదేరింది. రైట్ రెడ్ ఫోర్ట్ సమీపంలో పార్కింగ్ స్థలంలో I-20 కారును 3 గంటల పాటు అక్కడే నిలిపి ఉంచినట్టుగా గుర్తించారు అధికారులు. మధ్యాహ్నం 3:19 పార్కింగ్ స్థలం లోపలికి ఎంట్రీ ఇచ్చిన ఈ కార్ సాయంత్రం 6:48 పార్కింగ్ స్థలం నుండి బయలుదేరింది. అయితే బయలుదేరిన కొద్దిసేపటికే పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. కార్ గురుగ్రామ్ RTO ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్టుగా బలగాలు గుర్తించాయి. కార్ రిజిస్ట్రేషన్ నంబర్ HR 26CE 7674 గా తేల్చారు అధికారులు. కారు మహమ్మద్ సల్మాన్ పేరుతో రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్టుగా పేర్కొన్నారు. ఇందులో భాగంగా మహమ్మద్ సల్మాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారించగా తాను కారును అమ్మేసినట్టుగా తెలిపాడు. ఇక ముమ్మర దర్యాప్తు చేపట్టిన పోలీసులు కారు పుల్వామాకు చెందిన తారీఖ్ కొనుగోలు చేసినట్టుగా ప్రాథమిక అంచనాకొచ్చారు. हम देख रहे हैं सीन ऑफ क्राइम के ऊपर फॉरेंसिक साइंस की FSL की टीम भी है, उसके अलावा और भी स्पेशलाइज्ड एजेंसीज की दिल्ली पुलिस की टीम भी है, NSG की टीम भी है, जो पूरे सीन ऑफ क्राइम को यहाँ पे एग्जामिन कर रही हैं, आसपास के इलाके को भी एग्जामिन कर रही हैं और जो भी इसकी इन्वेस्टिगेशन के लिए ज़रूरी एविडेंसेज और ट्रेसेस हैं वो सारे कलेक्ट किए जा रहे हैं। सर इसमें कोई अभी फर्स्ट लाइन ऑफ फेस आया कि क्या का धमाका सारी अभी तो चल रहा है, अभी तो जैसे ही कुछ आएगा फैक्ट कंक्लूसिव होगा तभी हम बता पाएंगे। गाड़ी का क्या स्टेटस है सर? गाड़ी तो पूरी विस्फोट में खत्म हुई है और उसके अंदर अभी और जो भी उसके साथ लिंक्ड फैक्ट्स आएंगे अभी वही मैं कह रहा हूँ, इट इज टू प्रीमेच्योर टू कमेंट अपॉन एनीथिंग। गाड़ी के अंदर ड्राइवर की बॉडी मिली है? बॉडी अभी तो देखो, अभी तो चल रहा है, अभी FSL की टीम है वो लोग उठा रहे हैं उसको और उसके अंदर कुछ बॉडी पार्ट्स भी हैं, तो लेट अस सी हाउ इट कनेक्ट्स। क्या इसमें पहचान किसके रूप में हुई है सर जो गाड़ी चला रहा था?